నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అసలు మెరుగుపడుతుందా? ఒకవైపుడు అంటే 2014లో మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం 2024 వచ్చేసరికి 5 లక్షల కోట్ల లోటు బడ్జెట్ ఉంది అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను మెరుగుపెట్టాలి, సరి అయిన గాడిలో పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్థిక శాఖ మంత్రి పైన ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు పెద్ద సవాలుగా మారింది. రైతు బంధు కావచ్చు, రైతులకు ఇవ్వాల్సిన 2 లక్షల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా కసరత్తు చేస్తుంది, అసలు ఒకేసారి మరి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరొక వైపు రైతు బంధుకు సంబంధించి కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాము. అందులో భాగంగా కేవలము భూస్వాములకు కాకుండా వ్యవసాయం చేసే బీద రైతులకు, సాధారణ రైతులకు మాత్రమే రైతు బంధు ఇస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత వాటిని నెరవేర్చేందుకు కొంత గడువు కూడా కోరడం జరిగింది. అయితే జూలై నుండి ఆగస్టు మాసం వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము, రైతులకు రైతు బంధు కూడా కల్పిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ శుక్రవారం జరిగే కేబినెట్ సమావేశంలో ఇటు మంత్రులు అటు సీఎం రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. 2 లక్షల రూపాయలు కనుక రుణమాఫీ ఎటే టైం చేస్తే బ్యాంకర్ల నుండి ప్రభుత్వానికి ఇటు రైతులకు సహకారం ఉంటుందా ఉండదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇది ప్రభుత్వం ముందున్న పెను సవాల్గా మనం చెప్పొచ్చు. కాకపోతే నిన్న జరిగిన సమావేశంలో రైతులకు రుణాలు ఇచ్చేందుకు లేదంటే రుణమాఫీ చేసేందుకు బ్యాంకర్లకు కొంత సవాలుగా మారింది. లావాదేవీలు యథావిధిగా వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం బ్యాంకులు ఎప్పటికప్పుడు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారు, కానీ రైతులకు ఇచ్చేందుకు మాత్రం వారు సాహసించరు. ఎందుకంటే పంట వస్తుందా లేదా, లేదంటే 6 నెలల వరకు వాళ్ళు తిరిగి చెల్లిస్తారా లేదా అన్నది మాత్రం బ్యాంకర్ల ముందున్న ఒక పెద్ద సవాలు, ఆ సమస్య. ఇందులో భాగంగానే బ్యాంకర్లు రైతులకు రుణం ఇస్తామని ఏనాడు పిలువరు, ఏనాడు అటువంటి ప్రకటనలు చేయరు. కానీ వ్యాపారంకు సంబంధించి కావచ్చు, లేదంటే ఉపాధికి సంబంధించి కావచ్చు, లేదంటే వాహన లోన్ కావచ్చు, మిగతా వాటికి లోన్లు ఇస్తాము తీసుకోండి అని ప్రకటనలు చేస్తారు. కానీ రైతుల విషయంలో ఏనాడు ఏ బ్యాంక్ కూడా ప్రకటన చేయలేదు, రైతులకు రుణాలు ఇస్తామని ఎక్కడ కూడా వాళ్ళు ప్రకటించలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వము బ్యాంకర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ బ్యాంకుల్లో ఆ సొమ్ము జమ చేసిన వెంటనే బ్యాంకర్లు రైతులకు రుణమాఫీ చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆర్థిక వ్యవస్థలో అంత కావాల్సినంత డబ్బు లేదు. కానీ రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత, ఇచ్చిన హామీని నెరవేర్చుకునే కర్తవ్యం మా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వము బ్యాంకర్లకు ఒకే విన్నపం చేసింది. అది కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక సూచన ఇవ్వడం జరిగింది. రైతులకు ఖచ్చితంగా రుణాలు ఇవ్వాలి, రుణమాఫీ మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకు సంబంధించి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని లీజుకి ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు రుణమాఫీగా కావచ్చు, రైతు బంధుగా ఇచ్చేందుకు అవకాశం ఉంది. అయితే రైతు బంధు పొందాలంటే మాత్రం, రైతు రుణమాఫీ పొందాలంటే మాత్రం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తాము, ఈ అవకాశం ఉంది అని చెప్పి ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు రేషన్ కార్డు ఉండాలి, మరొక వైపు వారికి సంబంధించి పూర్తి స్థాయిలో పాస్బుక్లు ఉండాలి. వీటితో పాటు వారు కేవలం 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ రుణమాఫీ రైతు బంధును అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం ఒక కసరత్తు చేస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వం వద్ద ఉన్న భూములు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని లీజుకి ఇచ్చి ఆ తర్వాత నిధులను సమకూర్చి ఆగస్టు లోపు ఈ కార్యాచరణ అంతా కూడా 2 లక్షల సంబంధించి రుణమాఫీ చేసేందుకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ జరిగేందుకు అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించి క్యాబినెట్ సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరొక వైపు
ఒకవేళ కనుక నిధులు మాత్రము సమకూర్చకపోతే దశల వారీగా చేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకంజ పోదు అని చెప్పి ఈ సందర్భంగా అంటే డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా రైతులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకం ఉంటుంది, అంతేకాకుండా వారికి ఒక ధీమా ఉంటుంది. రాబోయే 10 ఏళ్ళు కనుక ప్రభుత్వంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఈ రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎటే టైం చేసినా లేదంటే దశల వారీగా చేసినా రైతులు నమ్మకాన్ని కోల్పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు, రేవంత్ రెడ్డి వైపు ఉండేందుకు అవకాశం ఉంది.